అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు హామీలేమీ అమలు కాలేదని, ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇప్పటికే నిలదీస్తున్నారని దూదిమెట్ల బాలరాజ్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ దూదిమెట్ల బాలరాజ్ షాద్ నగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది మార్పు తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు తెచ్చింది అన్న చందన పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా వంశీ చందర్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమవుతారని దూదిమట్ల బాలరాజు జోష్యం చెప్పారు. ఏదైతే మీరు రేషన్ కార్డు లేదన్నారు, రేషన్ కార్డు 3.5 లక్షలు ఎక్కించినాం. మీరు రేషన్ కార్డు అన్ని ఇచ్చినాం, కానీ మార్పు వచ్చింది. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, కరెంట్ పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, రైతు బంధు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, దళిత బంధు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, బీసీ బంధు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, గృహలక్ష్మి పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, రైతు కల్లాలలో ఓట్లు దడుస్తా ఉన్నాయి. 20,000 ఎకరాల్లో రైతు పంట నష్టం జరిగితే ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది తప్ప గల్లీలో తిరుగుతాయి. అందుకనే కేసీఆర్ అన్నాడు, గల్లీలో ఉన్న కేసీఆర్ కావాలన్నా ఢిల్లీ చుట్టూ తిరిగే ఈ రేవంత్ రెడ్డి కావాలని అడిగితే ప్రజలు ఆ రోజు అర్థం చేసుకోవాలి. 12 కమిషన్ చెప్పి కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని ఏమంటే ఆపిస్తాడు. ఇది ఎవరి కుట్ర? ఇది బడాబాయి చోటాబాయిల కుట్ర కాదా? ఇది వీళ్ళు మాట్లాడతారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి. ఇలా కాంగ్రెస్ పార్టీ నిరంజన్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరిసిల్లాలో మాట్లాడిన మాటలు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడి కేసీఆర్ ప్రచారాన్ని ఆపించిన మాట వాస్తవం కాదా? ఇలా నేను చెప్తా ఉన్నా. సిరిసిల్లాలో ఏం మాట్లాడాడు? ఒకవేళ నువ్వు చర్య తీసుకోవాలనుకుంటే నీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లాలో కేటీఆర్ని గెలిపించిన అక్కసుతోటి ఆ రోజు ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు బతుకులు బాగుపడాలని, గతంలో సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అయిందని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించినటువంటి కేటీఆర్ గారు బతుకమ్మ చీరలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఇది రాష్ట్రంలో 1 కోటి పైచిలకు మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరల కానుకను అందిస్తూ ఇవాళ చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో విలువ నింపడం కోసం నెలకు 20,000 రూపాయలు సంపాదించుకునే విధంగా, జీవనభృతి దొరికే విధంగా వాళ్ళకు 400 నుంచి 500 కోట్ల రూపాయల ఆర్డర్ని ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఇచ్చేటువంటి సంస్కృతిని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఆ రోజు తీసుకుంటే ఓట్లు వేయలేదని కేటీఆర్ని గెలిపించిన అక్కసతోటి చేనేత మిత్రులు అక్కడికి వెళ్తే, పద్మశాలి సోదరులు అక్కడికి పోతే ఏం చెప్పాడు కేకే మహేందర్ రెడ్డి? పాపడాలు అమ్ముకోండి, మీరు నాకు వేసి ఓటు. ఇప్పుడు నేను పత్రిక అమ్ముకోవాలని చెప్పలేదు, ఖండంలో అమ్ముకోని చెప్పేసి మాట్లాడుతాను. అది చలించి అది చూసి బాధ తట్టుకోలేక కేసీఆర్ గారు కోరు యాత్రకు పోయినప్పుడు, రైతుల్ని పరామర్శించాలని పోయినప్పుడు, ఏందయ్యా ఇదేనా తెలంగాణ ఇందుకే తెచ్చుకున్నావా మనం? ఒక రైతేమో కోమరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమని చెప్తాడు. ఇక్కడ వచ్చి చేనేత కార్మికులు మా బతుకమ్మ ఆర్డర్ చేయమని చెప్తే ఖండములు పాపడాలు అమ్ముకోమని చెప్తాడా? ఇదేం సంస్కృతి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. ఇది తప్ప? ఇది తప్పుందా? ఇదేం తప్పుందా? వీళ్ళకైనా రాజకీయాలు తెలుసా? వీళ్ళకైనా ప్రజల బాధలు తెలుసా? ఇది మాట్లాడితే కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని నిషేధించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ వెంటనే బడాబాయి నాయకత్వంలో వెంబడే ఆపేయడం నాటకాన్ని. ఇవాళ ప్రజలందరేమో నువ్వు ఇచ్చిన హామీలు ఏంద్రని ఆయన అంటుండు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పత్రికా మిత్రుల ద్వారా 400 సీట్లు ఆయనకి రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. ఇవాళ 14 సీట్లు ఇవ్వాలట, ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలట. ఇక 14 సీట్లు ఇచ్చినామనుకో ఏం చేస్తాడు? ఓట్లు బాగానే వేసిర్రా భయ్, ఇంకెందుకు తులం బంగారం? 14 సీట్లు నాకు ఇచ్చిర్రా భయ్, ఇంకెందుకు కళ్యాణ లక్ష్మి? ఇవాళ 83,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయిపోయినాయండి. 83,000 పేదవాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాను నేను. 83,000 పేదవాళ్ళు ఏంటి? అంజయ్ యాదవ్ గారు పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు అయినాయి? ఇవాళ 83,000 నేను పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు అయినాయి? ఎందుకు ఇస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తాను ఇవ్వవా? పేద ప్రజలకు ఇవ్వవా? అదేవిధంగా కళ్యాణ చెక్కులు ఎందుకు ఆపినావు? మరి వాళ్ళు ఎందుకు కళ్యాణ చెక్కులు ఇస్తలేవు? ఎందుకు తులం బంగారు ఇస్తారో నేను అడుగుతా ఉన్నాను నేను. ఇలా కాబట్టి ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, అదేవిధంగా అన్ని రకాల హిందువులు, అన్ని రకాల సంపన్న వర్గాల ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలతో ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఈ రాష్ట్రాన్ని ఏలింది ఎవరు? ఈ దేశాన్ని ఏలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు ఏలుతుంది ఎవరు? భారతీయ జనతా పార్టీ కాదా? దొంగలే వచ్చి ఇవాళ శుద్ధులు చెప్పినట్టు
ఇవాళ అంతకుడే వచ్చి సంతాసభ పెట్టినట్టు, ఇద్దరు అంతకులు వచ్చి సంతాసభ పెట్టినట్టు ఇవాళ మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం, మా కోట్లు అంటే మా కోట్లే. మీకెందుకు వేయాలి ఓట్లు నాయన? కేసీఆర్ కేయాలి ఓట్లు అంటున్నాం మేము. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇటువంటి అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళను అనేక మంది వెనకేసుకొని దీక్ష చేసింది కేసీఆర్. అదే జైలుకైనా దొరవలే, బెయిల్కైనా దొరవలే. మరి ఇలా మాలాంటి అనేక మంది యువకులు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగానే ఉన్నాం. 50 రోజులు 150 కేసులు జైలు జీవితాలు గడిపిన వాళ్ళం అనేక మంది ఇక్కడ వేసుకొని తిరిగింది కేసీఆర్. అందుకనే కేసీఆర్ సెంచర్లు చేయలేదన్నా. అయ్యా సెంచర్లు కూడా జైలు అనుభవం మాకు లేదు నాయన. తెలంగాణ ఉద్యమ అనుభవం ఉంది మాకు. పోతే దొర లెక్క, పోతే ఈ తెలంగాణకు ఆకాంక్షలు కొట్టడానికి జైలు పోయిన తప్ప నీ లెక్క వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని